అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. విద్యార్థులకు, యువతకు ఒక చిన్న సలహా. మీరు సినిమా యాక్టర్ కావాలంటే లక్షల్లో ఒకడవుతారు. అదే హీరో కావాలనుకుంటే 10 లక్షల మంది ట్రై చేస్తే ఒకడవుతాడు. స్పోర్ట్స్ పర్సన్ కావాలంటే 20 లక్షల మందిలో ఒకడు నెంబర్ 1 స్థానానికి వెళ్తాడు. వ్యవసాయం చేయాలంటే ముందు మీకు భూమి ఉండాలి. భూమి ఉన్న తర్వాత ప్రకృతి సహకరించాలి. బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటే తరతరాలుగా అదే బిజినెస్లో చేసే వాళ్ళ పోటీని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వారు తరతరాలుగా ఆ బిజినెస్లో ఉంటారు. వాళ్ళకి తెలుసున్న మెళకువలు మనకు తెలియడం కష్టం. అందుకే నేనేమంటానంటే, అమ్మా నాన్నలు మన ఇంట్లో భోజనం పెట్టి 2 పూట్ల టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి పైన ఫ్యాన్ ఇచ్చి పడుకోవడానికి బ్రహ్మాండమైన బెడ్ ఇచ్చి బ్రహ్మాండమైన బట్టలు కొనిచ్చి బండి కొనిచ్చి మనకు కావాల్సినవన్నీ సదుపాయాలు మనం మంచిగా చదువుకుంటే అమ్మా నాన్నలు ఇస్తూనే ఉంటారు. చదువు అనేది శుభ్రంగా ఫ్యాన్ కిందో లేకపోతే ఏసీలోనో కూర్చుని అమ్మ పెట్టే భోజనము, టిఫిను, కాఫీలు తాగుతూ ఆనందంగా ఈజీగా చేసే పని. నేను పైన చెప్పిన పనులన్నింటిలోనూ సినిమా యాక్టరా, స్పోర్ట్సా, వ్యవసాయమా, బిజినెస్సా, మరి ఏ ఇతర పనైనా కూడా ఇంత ఈజీగా జరగదు. వాటికన్నిటికీ చాలా కష్టపడాలి. కాబట్టి అతి ఈజీ పని ఏంటంటే చదువు. చదువులో సక్సెస్ అయితే మనం ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, రెవెన్యూ సర్వీస్ చేయొచ్చు, ఫారెస్ట్ సర్వీస్ చేయొచ్చు. ఐఏఎస్లో 1,00,000 మంది రాస్తే 5 లక్షల మంది రాస్తే 2,000 మంది 3,000 మందికి బ్రహ్మాండమైన పొజిషన్స్ ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్ కాకుండా ఐఆర్ఎస్ అని ఉంటుంది, ఫారెస్ట్ సర్వీస్ అని ఉంటుంది, రెవెన్యూ సర్వీస్ అని ఉంటాయి. అందులో ఆ డిపార్ట్మెంట్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు మీరు. లేదంటారా, ఇంకా ఎక్కువ కష్టపడగలిగితే, కష్టం ఇన్ ద సెన్స్ ఇదే, ఇంట్లో కూర్చుని ఏసీ రూమ్లోనో ఫ్యాన్ కిందో అమ్మా నాన్నలు పెట్టిన భోజనము ఇవన్నీ ఆనందంగా తింటూ రోజుకి 10 గంటలు కష్టపడగలిగితే మీరు డాక్టర్ అవ్వచ్చు. రోజుకి 2 గంటలు 3 గంటలు కష్టపడితే ఇంజనీర్ కూడా అవ్వచ్చు. వీటిలో కూడా బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఉన్నాయి. ఇది కాకపోతే ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డీలు చేయొచ్చు. మీరు టీచర్ అవ్వచ్చు, లెక్చరర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు. వాటిల్లో కూడా విపరీతమైన జీతాలు, విపరీతమైన గౌరవాలు ఉంటాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అన్నిటికన్నా సులభమైనది, ఆనందంగా చేసుకోగలగది, ఏ కష్టం లేకుండా చేసుకోగలగది ఒక్క చదువు మాత్రమే. చదువు రోజుకు 10 గంటలు చేయండి. ఇంట్లోనే కూర్చోండి, అదే ఫ్యాన్ కింద కూర్చోండి. కాసేపు బోర్ కొడితే అప్పుడు టీవీ చూడండి, లేకపోతే ఇంటర్నెట్ చూడండి, మళ్ళీ చదువుకోండి. నేను చెప్పొచ్చే స్పోర్ట్స్ కానీ, రాజకీయాలు ఇంకా వరస్ట్. రాజకీయాల్లో 1,00,00,000 మందికో 50 లక్షల మందికో ఒకడు సక్సెస్ అవుతాడు. దానికి విపరీతమైన డబ్బు కావాలి, విపరీతమైన మజిల్ పవర్ కావాలి, మనీ పవర్ కావాలి రాజకీయాల్లో. సో రాజకీయాలు అనేవి రూల్డ్ అవుట్. దానికన్నా స్పోర్ట్స్ మ్యాన్ అవడం, సినిమా హీరో అవడం అవి ఈజీ. రాజకీయాల్లో నెగ్గుకు రావడం అనేది ఇంపాసిబుల్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, యువతకి ఈజీగా అమ్మా నాన్నలు అమ్మ పెట్టే టిఫిను, భోజనము, డిన్నరు, కాఫీ, టీ చూడండి తీసుకుంటూ ఫ్యాన్ కిందో ఏసీ కిందో మీకు సెపరేట్ రూమ్ ఇస్తారు, రూమ్లో చదువుకోండి. ఇందులో సూపర్ డూపర్ సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు అంత గట్టిగా చదువుకున్న వాళ్ళే ప్రపంచ సాఫ్ట్వేర్ కంపెనీస్లో, మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇండియన్సే బాసులుగా ఉన్నారు. అది ఆల్మోస్ట్ ఇవాళ
చదువుకు స్పోర్ట్స్ పైన సంపాదిస్తున్నారు, వాళ్ళు కూడా అంతా సంపాదిస్తున్నారు. వాళ్ళకి ప్రపంచవ్యాప్త అభిమానులు ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి శిష్యులు ఉంటారు, వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు. కాబట్టి అన్నిటికన్నా ఈజియెస్ట్ థింగ్ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. కెరీరే ధ్యేయంగా ఉండండి. సినిమాలు, షికార్లు తగ్గించేయండి, వీలైతే 0 చేయండి. ఇవేమీ మనకి భోజనం పెట్టవు, సినిమాలు నాశనం చేస్తాయి. పోనీ అంతగా చూడాలనుకుంటే ఇంట్లోనే చూడండి, ఏదో ఓటీటీలో వస్తాయి. ఇప్పుడు సమాచార విప్లవం వచ్చిన తర్వాత ఇంట్లోంచి కదలకుండానే మీకు కావాల్సిన వస్తువులు దొరుకుతున్నాయి. టీవీల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా విజ్ఞానం పెంచుకోవడం ఎంత ఈజీయో నాశనం అవ్వడం కూడా అంత ఈజీయే. సో మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. సాంకేతిక విప్లవాన్ని, అంటే ఈ టీవీని, మొబైల్స్ని మీకు కావలసినట్టుగా మలుచుకోండి. జీవితంలో వృద్ధిలోకి రండి. సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్, ఇవి మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద గౌరవంతో లభిస్తాయి. ఇప్పుడే మీ చదువుని సాక్రిఫైస్ చేసి సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్ అని తిరిగారనుకోండి, మీకు అన్ని థర్డ్ రేటెడ్ వాళ్ళు కలుస్తారు, థర్డ్ రేటెడ్ సినిమాలు కనిపిస్తాయి. అదే మీరు వృద్ధిలోకి వచ్చి చదువులో టాప్ 1 అయ్యి ఆ తర్వాత వీటిని అనిపించడానికి ప్రయత్నం చేయండి. మీకు జీవితంలో అత్యుత్తమైన విషయాలన్నీ మీకు చుట్టూరా దొరుకుతాయి, మీకు అందుబాటులో దొరుకుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్.